అసలే ఆర్థిక సంక్షోభం, ఆపై తిరుగుబాట్లు, ఎదురు దెబ్బలు, అంతర్గత కలహాలు. ఇలాంటి టైంలో ఏ దేశము ఎవరితోనూ వివాదాలను కొని తెచ్చుకోదు. మరీ ముఖ్యంగా కాలకేయుల్లాంటి తాలిబన్లతో అయితే అస్సలు పెట్టుకోదు. కానీ పాక్ పాలకుల తీరే వేరు. కష్టకాలంలో ఎవరితో పెట్టుకోకూడదో వారినే పని కట్టుకుని కెలికేశారు. ఆఫ్ఘన్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసి వీరత్వం చూపించారు. నిండా మునిగిన సమయంలో వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు ఇదే. ఇప్పుడు ఆ తప్పే పాకిస్తాన్ను షరియా పాలన దిశగా తీసుకుపోతుంది. అంతా అనుకున్నట్టు జరిగితే మరి కొన్ని రోజుల్లోనే ఇస్లామాబాద్లో తాలిబన్ల జెండా ఎగరబోతోంది. ఎందుకంటే సరిహద్దుల్లో వేల మంది తాలిబన్లు చీమల దండులా కదిలారు. చివరికి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపై కూడా విరుచుకుపడ్డారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. మీరు పాములను పెరట్లో ఉంచి అవి మీ పొరుగు వారిని మాత్రమే కాటు వేయాలి అని ఆశించకూడదు. చివరికి ఆ పాములే పెరట్లో ఉన్న వారిపై తిరగబడతాయి. పాకిస్తాన్ ఉద్దేశించి 2011లో హిల్లరీ క్లింటన్ చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఆ మాటే నిజమవుతోంది. పాక్ ఎవరినైతే పెంచి పోషించిందో ఇప్పుడు వారే ఇస్లామాబాద్ పాలిట భస్మాసుర హస్తంగా మారుతున్నారు. అచ్చంగా 2021లో ఆఫ్ఘనిస్తాన్ నగరాలపై ఎలా విరుచుకుపడ్డారో ఇప్పుడు పాక్ భూభాగాలపైన అలాగే విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 15,000 మంది తాలిబన్లు మెరుపు వేగంతో పాక్ సరిహద్దులకు చేరుకున్నారు. ఆ లెక్క డే బై డే మరింత పెరగబోతోంది. అంటే 3 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో ఒక్కో నగరాన్ని ఎలా అయితే ఆక్రమించుకున్నారో ఇప్పుడు పాకిస్తాన్ విషయంలోనూ అదే చేయబోతున్నారని చెప్పొచ్చు. కానీ ఎందుకు ఇలా? ఇటీవలే పాకిస్తాన్ ఆర్మీ అవుట్పోస్ట్పై టీటీపీ దాడి చేసి 16 మంది పాక్ సైనికులను హతమార్చింది. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సంస్థ పూర్తిగా పాకిస్తాన్దే. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ పాలు పోసి పెంచిన సంస్థ ఇది. కానీ ఇటీవల జరిగిన ఆర్మీ అవుట్పోస్ట్పై దాడికి పాకిస్తాన్ ఆఫ్ఘన్ తాలిబన్లను నిందించింది. ఆ దేశంపై వైమానిక దాడులు చేసి 46 మందిని పొట్టన పెట్టుకుంది. ఇక్కడే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకి చిర్రెత్తుకొచ్చింది. ఇక పాకిస్తాన్ను ఉపేక్షించకూడదని డిసైడ్ అయిపోయింది. అనుకున్నట్టే కాబూల్ నుంచి వేలాది మంది తాలిబన్ ఫైటర్లు పాక్ సరిహద్దుల వైపు కదిలారు. ఇప్పుడు ఆ బోర్డర్లోనే మాటు వేసుకుని కూర్చున్నారు. చివరికి ఊహించినట్టే పాకిస్తాన్పై ప్రతీకార దాడులకు దిగారు. సరిహద్దులకు చేరుకున్న 15,000 మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్తాన్లోని కొన్ని కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్పై ఆఫ్ఘన్ ప్రతీకార దాడులకు దిగింది. ఆ దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను, రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాం అని రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా క్వార్జామి సోషల్ మీడియాలో వెల్లడించారు. పాక్పై ఈ దాడులు ఎలా చేశారు, దీనిలో ఎంతమంది మరణించారు, ఇలాంటి అంశాలను ప్రతినిధి ప్రస్తావించలేదు. అయితే తాలిబన్లకు మద్దతు గల ఒక మీడియా సంస్థ మాత్రం ఈ దాడుల్లో 19 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని కథనంలో పేర్కొంది. కానీ ఈ దాడులు ఇక్కడితో ఆగవు. తమ దేశంలో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకునే ప్రక్రియలో ఈ దాడులు కేవలం ట్రైలర్ మాత్రమే. నిజానికి తాలిబన్ల యుద్ధ వ్యూహాలను కనిపెట్టి నిలవడం అంత ఈజీ కాదు. 2021లో కాబూల్ను ఆక్రమించుకున్న తీరు చూస్తే అది క్లియర్గా అర్థమవుతుంది. ఆ సమయంలో తాలిబన్లు అమలు చేసిన వ్యూహాలను చూసి అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోయాయి. తమకంటే ఆఫ్ఘన్ అమెరికా సేనలే అధికంగా ఉన్న వారి దగ్గరే అత్యధికంగా ఆయుధాలున్న విజయం కూడా భయపడి తాలిబన్లకే లొంగిపోయింది. దీనికి కారణం ఈ నయా కాలకేయులు అమలు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షనే. చీమల దండులా చొచ్చుకుపోతూ
ఒక్కో రాష్ట్ర రాజధానులనే లక్ష్యంగా చేసుకున్నారు. దారిలో ఎదురైన సైనికుల్ని ఎదురైనట్టే అంతం చేస్తూ వారి ఆయుధాలతోనే వారినే మట్టుబెట్టేశారు. చివరికి కాబూల్పై తమ జెండా ఎగరవేశారు. ఈ మొత్తం తతంగమంతా కేవలం కొన్ని నెలల్లోనే జరిగిపోయింది. ఇది ఎంత షార్ట్ టైమో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇలాంటి తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్పై దండెత్తితే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాకిస్తాన్ విషయంలో తాలిబన్లు ఇంతే సీరియస్గా ముందుకెళితే పాక్ ప్రభుత్వాన్ని కూలదోసి ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా షరియా ఆధారిత ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు చేయడం తాలిబన్లకు పెద్ద విషయం కాదు.